ఆయనకి ఎక్కడికెళ్ళి వచ్చినాయి పైసలని అడుగుతున్నా. ఇన్ని డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? యూఎస్లో నీ కొడుకుని చదివిస్తున్నావు, నీకు ఎవడిచ్చేయండి పైసలు? లోన్ తీసినావా? లోన్ తీస్తే మరి ఆ లోన్ అఫిడవిట్లు ఎందుకు చూపిస్తావు? నీ కొడుకు పేరెందుకు లేదు? ఆయన ఇండిపెండెంట్ అయితే ఏ సోర్సెస్ తోటి ఆయన ఇండిపెండెంట్ అయ్యిండు? ఏడ జాబ్ చేస్తుండు? ఎక్కడ జీతం వస్తుంది చెప్పవా? ఎవరికేంది చెప్పేదంటే రాజకీయాలు ఉండకు, ఇంట్లోనే ఉండు, అప్పుడు మేము అడగం నేను. సో ఇదంతా రాంగ్ అండి. నేను ప్రశ్నించే దాంట్లో ప్రతి దాంట్లో న్యాయం. చక్రధర్ అన్న, చివరగా మీ ఆత్మీయ మిత్రుడు హరీష్ రావు గారు ఏదన్నా ఆయనకు మంచి ఒక మాట మాట్లాడాలి మీ ఎదురుగుంటే అని అంటే ఏం చెప్తారు మీరు ఆయనకు? నేను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా అని చెప్పాలి. సంతోషం అంటిగా ఒకటే మాటగా నేను రాజకీయాల నుంచి ఇదవుతున్నా, తెలంగాణకి వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏం చేయకున్నా ఈడుంటే కొనో కర్పస్ మొక్క అది చెప్పినా కదా, డేంజరస్. పవన్ కళ్యాణ్ వీకేస్తా ఉన్నాడు ఆడ, మా దగ్గర వీకేస్తలేరు ఇంకా. సో ఆ మొక్కలతో పాటు ఈయనను కూడా పట్టకపోతే లొల్లిపోతుంది తెలంగాణకి. తెలంగాణలో ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో మిమ్మల్ని ఆదరించే ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున మీ స్థానిక ప్రజలకంటే ఏం చెప్తారు? ఒక్కటే సిద్దిపేట ప్రజలకు నేను చెప్పేది, నేను మీ కొడుకుని, అన్నని, తమ్ముని కొట్లాడుతున్నా. నా స్వార్థ ప్రయోజనాల కోసం కొట్లాడాలంటే, డబ్బులే కావాలంటే, అదే హరీష్ రావుని పొగిడి ఎంతో సంపాదించుకొని, ఇప్పుడున్న వాళ్ళకంటే టాలెంట్ ఎక్కువనే ఉంది, నాకు మస్తు సంపాదించుకునేటోని, నాకు సంపాదన కాదు శ్రేయస్సు ముఖ్యం, అన్యాయం జరుగుతుంటే గలమెత్తిన, మీరు నమ్మినా నమ్మకున్నా మీకోసమే పనిచేస్తా, మీరు తిట్టినా గుండెలో పెట్టుకున్నా మీకోసమే నిలబడతా, మంచైనా చెడైనా నా జీవితం సిద్దిపేట ప్రజలకి అంకితం. అన్న, మీరు ఇందాక ఎమోషనల్ అయితే మాట మా నియోజకవర్గంలో ఉండే గౌడ్ సాబ్లే మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని మాట్లాడారు కదా, ఎందుకు గౌడన్నలు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలన్న అంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే, నిన్నమన్నా మనం సామాజిక మాధ్యమాల్లో ఏది ముఖ్యమంత్రి గారు ఒక అరగంట సేపు గౌడన్నల్ని తాటి చెట్టు మీద నిలబెట్టి మాట్లాడాం అనేది ఇది వాళ్ళ వృత్తికి అగౌరవంగా పరిచినట్టు మాట్లాడారని చాలామంది సిటిజన్లు కానీ విపక్ష నాయకులు అందరూ మాట్లాడుతారు. సో ఈ రకమైన పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో ఎందుకు గౌడన్నలు మీకు వినదన్నుగా ఉండాలంటే ఏం చెప్తారు? ఆయన ఏం గోడలు ఎక్కువని చెప్పలే వాళ్ళని, గౌడన్నలని. గతంలో మీ బీఆర్ఎస్ ఎంత సిగ్గుమాలి అంటే కార్యకర్త నుంచి వాళ్ళ పెద్ద నాయకుడు దాకా వాళ్ళు చూడండి, గతంలో జూమ్ చేయండి ఇది, థ్యాంక్ యూ కేసీఆర్, థ్యాంక్ యూ కేసీఆర్ అని ఏడ చెట్లు ఎక్కించినావు నువ్వు అందరినీ. సేఫ్టీ ఏమైనా ఉందా అండి? వీళ్ళు థ్యాంక్ యూ కేసీఆర్ అని గౌడన్నల జీవితాలతో ఆడుకుంటారు వీళ్ళు. మేము గౌడన్నలు ఇచ్చిన బెల్ట్ వేసుకొని, ఏది కాటమయ్య కిట్ అని ఏదైతే ఇచ్చినామో అది ధరించి సీఎం ముందట అది ఎంత కరెక్ట్గా ఉందో, ప్రాక్టికల్గా ఉందో చూపించారు. ఒకవేళ మీరు అన్నట్టే ఏమైనా పొరపాటు జరిగి ఒక గౌడన్నకి కనుక స్లిప్ అయి ఉంటే ఇమ్మీడియట్గా ఇక్కడున్న గౌడన్నలకి ఇది కరెక్ట్ లేదు అని అక్కడ దక్కనే ప్రాక్టికల్గా ప్రూవ్ అయితే అది మనము తీసేసే వాళ్ళం కదా. అంటే చూపించాం మనం చేసింది ఏదైతే కిట్ ఉందో అది ఎంత రక్షణ అనేది సీఎం గారి ముందట చేసి వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళు చేసి చూపించారు. అలా తప్పేం లేదండి. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరిగితే బెస్త వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జాల్ ఏదైతే ఈ వల ఉంటుందో ఆ వలని అలంకరించి ఆ మంత్రి గారినో సీఎం గారినో ఆ వల కింద నిలబెట్టి వాళ్ళ నృత్యం చేస్తారు. ఇప్పుడు మన తాండాల వాళ్ళు ఉన్నారనుకోండి, గిరిజనులు వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేస్తారు. మేము గమ్లోళ్ళం, మేము చెట్టెక్కే నేపథ్యం, మేము ఎంత కష్టపడతామో చూడండి, మీరు మమ్మల్ని ఇలాంటి ఒక కిట్ ఇచ్చినందుకు ధన్యవాదాలని ప్రాక్టికల్గా చూపించారు. అంతే తప్ప అందులో వివాదం ఏం లేదు. వివాదం ఎల్లుందంటే ఇప్పుడు చూపించాడు థ్యాంక్ యూ కేసీఆర్ అని ఈ దొంగల దగ్గర ఉన్నది. సో అది వివాదం కాదు, వాళ్ళు సంతోషంతో చూపించుకున్నారు. మాకు ఏం చెప్తారు మీరు గౌడ సమాజానికి మమ్మల్ని అవమానపరిచిండు కేసీఆర్ అని అనుకునే కొంతమంది, రేవంత్ రెడ్డి గారు అవమానపరిచిందని అనుకునే కొంతమంది గౌడన్నలకి ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఏదైతే గౌడ సోదరులకు చేస్తుండో అది అద్భుతమైన కార్యక్రమం. పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో చాలా మంచి కార్యక్రమం. దానిలో చెడు కాదు. గతంలో గవర్నమెంట్ మనకి ఏమి ఇచ్చిందో చూసుకోండి, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూసుకోండి. సో మనం ఈ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు పట్టుకొని పోతే మనకు ఏది మిగలదు. ఖచ్చితంగా సీఎం గారి నాయకత్వాన్ని నమ్ముదాం, ఇంకా కావాల్సినన్ని సబ్సిడీలు తెచ్చుకుందాం, మన కులం బాగుపడడానికి ఎన్ని కావాలో అన్ని అడుగుదాం. నిన్న ఒక వార్త చూసినట్టున్నారు అన్న మీరు, పార్లమెంట్ సమావేశాల్లో ఇతర రాష్ట్రాలకు 15,000 కోట్లు లేదంటే 15 లక్షలు ఇట్లా అన్నీ చూస్తున్నాం కదా, బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. కానీ మన when it comes to తెలంగాణలో
ఒక జీరో బడ్జెట్ అనే ఒకటి బాగా ఫ్లెక్సీలు కానీ సామాజిక మాధ్యమంలో ఒకటి బాగా వైరల్ అవుతా ఉంది. ఎట్లా చెప్తారు? అందుకే వీళ్ళు ఏం చేయరని గాడిద గొడ్డు అని ముందే చెప్పినాం. ఇప్పుడు రాముని పేరు చెప్పుకొని కేవలం రాముని పేరు చెప్పుకుంటే తప్ప వీళ్ళని ఎవ్వడు దేకే పరిస్థితి లేదు. వీళ్ళు ఏ అభివృద్ధి చేస్తా అని ఎంపీలు 8 మంది ఎవరైతే గెలిచారో ఏ ఒక్క హామీనో జరిగిందా అండి? అంటే 8 మంది ఎంపీలు ఇగ్నోర్ చేసి బీహార్కి ఎట్లా ఇచ్చిండు, ఏపీకి ఎట్లా ఇచ్చిండు, మనకేమి ఇచ్చిండు. సో ఏమన్నంటే మనోళ్ళు ప్రొటెస్ట్ చేయలే అని మాట్లాడుతారు. అరే బాబు ప్రొటెస్ట్ కాదు, మీరు 8 మంది పీకి పారేస్తా అన్నారు. బీజేపీ కార్యకర్తలు అందరూ అక్షింతలు పంచుకుంటా రాముడి పేరు చెప్పుకుంటా ఇవాళ శటగోపం పెట్టిరు తెలంగాణకి. మరి అడగడా కిషన్ రెడ్డి, అడగడా బండి సంజయ్, అడగడా రఘునందన్? పెద్ద పెద్ద స్పీచ్లు మాత్రం ఊదర కొడతారు. ఇలా నిధులు ఎవరు తీసుకొస్తాడు? మీ మోడీ రాముడా? ఎవరిస్తారు మాకు నిధులు? ఇక్కడ ప్రజలకు ఏం సమాధానం ఇంకొక వాళ్ళు పొద్దున్నే నేను చూసిన తెలంగాణకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదు అనేది పూర్తిగా అవాస్తవం. దానికి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మన రాష్ట్రానికి ఇచ్చిందని చెప్పి చాలా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడారు. ఇది ప్రజలు చేసుకున్న తప్పిదం. ఇవాళ మనమే ఆ 16 కనుక మనమే గెలిచుంటే మోడీ చెవులు విండి వసూలు చేసేటోళ్ళం. ఇవాళ మనం ఏం చేసినాం? సరే 8 మంది ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు? అరే గవర్నమెంట్లో మేము లేవండి. ఇప్పటికైనా చెప్పండి, ఇప్పటికైనా ఒక అవకాశం కేంద్రంలో దొరికితే అద్భుతంగా తెలంగాణ ఇచ్చింది ఎవరండి? తెలంగాణ కోసం కొట్లాడింది మా కాంగ్రెస్ ఎంపీలు కాదా? మేము కాదా? ఆనాడు అదే పొన్నం ప్రభాకర్ బీజేపీ వాళ్ళు ఏం చేసిరండి? బీజేపీ వాళ్ళు ఏం చేశారు? వెంకయ్య నాయుడు మాటికి అడ్డు వల్లేదా? 5 ఏళ్లలో ఉమ్మడి రాజధాని అంటే 10 ఏళ్ళు చేయలేదు ఆయన. సో అడుగడుగున వెంకయ్యనాయుడు అడ్డుకున్నాడా లేదా? సో బీజేపీ ద్వారా తెలంగాణ వచ్చుంటే మొత్తం అడ్డుకునే వాళ్ళు ఇవాళ అడ్డుకుంటారు. అంటే అసలు తెలంగాణలో కేంద్రమే మొత్తం పరిపాలిస్తుందని చెప్పే బీజేపీ ఎంపీలు మాటలన్నీ కూడా బూటకం అంటారా? ఒక్కటి ఇవన్నీ పక్కన పెట్టండి, నేను ఒక్క సింపుల్ విషయమే చెప్తా. 8 మందిని గెలిపించినప్పుడు ఈ 8 మంది మినిమం వాళ్ళ ఐడెంటిటీని నిలబెట్టుకోవడానికి, అరే మనం రాముడు అంటిమి, ఇంత లొల్లి పెడితేమి, ఇలా నీలం మధు నిలబడ్డాడు. ఎవరి మీద నిలబడ్డాడు చెప్పండి? ఎవరు చెప్పారు మీకు? మోడీ మీద నిలబడ్డాడు. మోడీ రాముడు నినాదం ఎత్తుకుంటే దేశమంతా మోడీ మోడీ అంటుంటే నీలం మధు మాత్రమే సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గారు వీళ్ళ పేరు చెప్పుకొని అభివృద్ధి అనే పేరు మీద వచ్చిండు. కేవలం 39,000 ఓట్లతోటే అక్కడ మిస్టేక్ జరిగింది. అలా మా స్వయంకృపరాధం కూడా ఉన్నది కొంతమందిది. కానీ లేకపోతే ఇవాళ అద్భుతంగా గెలిచేటోడు. ఆయన గెలుచుంటే ఇవాళ నిధులు పట్టుకరాకపోతే మా సంఖ్య ఎక్కువ ఉంటే. సో పబ్లిక్ చేసుకున్నారు ఇది. ఇక మీదట ఈ రాముడు అనే భక్తిని గుండెల్లో పెట్టుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు కావాలి అంటే ఎంపీ సీట్లైనా ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే అద్భుతంగా చేయగలుగుతాం. ఈ 8 మంది అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు. అంటే వీళ్ళతో ఏం జరగదు. నన్ను అడిగితే వీళ్ళు తెలంగాణ అడుగు పెట్టాలంటే కూడా భయపడతారు. వీళ్ళ షోకు కోసం, వీళ్ళ పదవుల కోసం వీళ్ళు ఇవాళ ఎంపీలు అయ్యారు అంతే. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని అనాల్సిన చిత్రం కదన్నా, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు మన రాష్ట్ర. కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళ స్వలాభానికి అయ్యారు కదా కేంద్ర మంత్రులు. ఏం తీసుకొచ్చారు? గతంలో ఏం తీసుకొచ్చారు, ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? పనికి మాలిన శాఖలలో చిన్నగా ఏదో పోస్ట్ తీసుకొని మీ సుఖాలు మీకు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజల గురించి ఏం చేసిందండి బీజేపీ? ఎప్పుడేం చేయలే. రాముడు పేరు చెప్పుకుంటాం. మరి అంత రాముడి పేరు చెప్పిన మీరు అయోధ్యలో ఏమైంది? అయోధ్యలో ఏం జరిగింది? రాముడే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలే. మోడీకి చెప్పలే రాముడు నువ్వు ఓడిపోతున్నావా అని? చెప్పండి, రోజు మాట్లాడతాడు కదా. సో ఈ ఎంపీలు అట్టర్ ఫెయిల్యూరు. తెలంగాణ అంతటా నన్ను అడిగితే దిష్టిబొమ్మ దహనం చేయాలంటే మోడీ కంటే ముందు ఈ 8 మంది దహనం చేయాలి. 8 మంది దహనం చేయాలి. వీళ్ళు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఇంకొకసారి వీళ్ళని గెలిపిస్తే మాత్రం తెలంగాణ నిట్టా ముంచుతారు వీళ్ళు. నన్ను అడిగితే నెక్స్ట్ టైం ఎట్లాగో బీజేపీ రాదు. మా రాహుల్ గారే కాన్ఫిడెన్స్ ఉన్నట్టు ఖచ్చితంగా. ఇప్పుడు చేతిలో చిప్ప పెట్టిరండి. ఈ 8 మంది కలిసి చేతిలో చిప్ప పెట్టిరు. ఎయిర్పోర్ట్ కాడ నిరసనలు పెట్టాలి, ఇట్లా బొచ్చాలు పట్టుకొని చూపించాలి. గాడిద గుడ్డు కాదుగా మనకు పెట్టింది ఇదే కదా. చిప్పనే చేతిలో పెట్టాడు మోడీ. అంటే ఆంధ్రప్రదేశ్ తోడే మాకు పని, మీతోటి మాకు పని లేదంట.